రేవంత్ రెడ్డి ప్రజలకు కలవరా? ఇంకా జూబ్లీహిల్స్కి వెళ్ళాల్సిందేనా, ప్యాలెస్కి వెళ్ళాల్సిందేనా, సచివాలయానికి రారా? అర్థం కాని విషయం ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నాయకులు ఒకటే ఊదరగొట్టిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఇక్కడ కలవాలా, ప్రజలను కలవాలా, ఏదేదో వాళ్ళే మొత్తం తెలిసిన విధంగా మాట్లాడి ఇవాళ అధికారం రాగానే 4 రోజులు హడావిడి చేసిన తర్వాత అది సెక్రటేరియట్ ఒకటి ఉంది అని మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. నాకు అర్థం కావట్లేదు. మీరు ఏ రివ్యూ చూసినా కానీ ఏదో క్యాజువల్గా మనం ఇంటికి పిలిచి మీటింగ్ పెడతాం కదా, అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆహార్యం ఏంటి, వ్యవహారం ఏంటి, బేసికలీ అటైర్ వ్యవహారం ఏంది అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఏదో మనం కూర్చొని మాట్లాడి విమర్శించాలనే ఉద్దేశం కాదు. ప్రజలు ఒక పదవినిచ్చినప్పుడు, ఒక స్థాయినిచ్చినప్పుడు విన్నారా, దానికి అనుగుణంగా మీ యొక్క వేష భాష ఉండాలి. టీషర్ట్లు, జర్కిన్లు, జీన్ ప్యాంట్లు, నేనేమంటున్నది మీ వ్యక్తిగత జీవితం కాదు కదా. యు ఆర్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ తెలంగాణ స్టేట్. ప్రజల ముఖ్యమంత్రి స్థానం అంటే ఒక ఆలోచన విధానం, ఓ పద్ధతి, మీ భాష, మీ నడవడక, అన్నీ ఆహార్యం అటైర్ ఇంపార్టెంట్. చాలా పద్ధతిగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటాం అందరం. ఇప్పుడు చాలామందిని మీరు చూస్తుండండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు అనుకోండి, సడన్గా మీకు ఒక రూపం మదిలోకి వచ్చేది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఉన్న అనుకోండి, సడన్గా ఒక రూపం మదిలోకి వస్తుంది. వైఎస్ రాజశేఖర్ ఉన్న అనుకోండి, సడన్గా ఒక రూపం మదిలోకి వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ నరేంద్ర మోదీ అనుకోండి. అంటే నాయకులు ప్రజా జీవితంలో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నాయకులందరూ కూడా వాళ్ళ గురించి ప్రజల్లో ఒక రూపం ప్రతిష్ఠించుకొని పోతుంది. దాన్ని బట్టే గౌరవ ప్రపత్తులు, ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కార్యాచరణ, స్కీమ్స్ అనుకోండి, సమర్థత, ప్రజల్ని పాలించిన తీరు, యాక్సెస్ ఇచ్చిన తీరు, ప్రజా సంక్షేమం, ఇవన్నీ కూడా ఒక సెపరేట్ మార్క్. మంచి పాయింట్. ఈయన చూస్తే ఏంటంటే నాకేందో అర్థం కావట్లేదు. మరి మీకు ఏమన్నా చిన్నపిల్లలాగా ఆటలాగా ఉందా,